ఈ విధంగా ఎవడు జీవిస్తాడో చరతి, జీవిస్తాడు, ముందుకు నడుస్తూ ఉంటాడు జీవన యాత్రలో. చరతి అంటే నడుస్తూ ఉంటాడని, జీవనం ఒక యాత్ర కదా. తర్వాత చరభక్షణే అంటే ఏవో కొన్ని భోగ్యములైన వస్తువులను తీసుకుని స్వీకరించి వాటిని హీ ఎండ్స్ అప్ ఎంజాయింగ్ దెమ్ ఆల్సో. సో ఇప్పుడు లడ్డూని మీరు నోట్లో వేసుకుంటే ఎంజాయ్మెంట్ హ్యాపెన్స్, యూ డు నాట్ ఎంజాయ్, ఎంజాయ్మెంట్ హ్యాపెన్స్ ఆటోమేటికల్లీ, ఎందుకంటే ఆ సన్నివేశం చేత అలా అవుతుంది. సో ఆ విధంగా నిర్లిప్తంగా కొంత ఎంజాయ్మెంట్ తీసుకుంటాడు. అటువంటి వాడే శాంతిమధిగచ్చతి. అది శ్లోకం భాష్యం అందాం. విహాయ పరిత్యజ్య కామాన్ యస్ సన్యాసి. సన్యాసి అంటే త్యాగ పురుషుడు అని అర్థం. ఎందుకంటే కామములనన్నిటినీ విడిచిపెట్టాడు అంటే ఇంక వాడు ఏమిటవుతాడంటారండి? సన్యాసి. సన్యాసి అంటే ఆశ్రమ రూప సన్యాసి అని కాదు. సన్యాసి అంటే ఇన్ స్పిరిట్ సన్యాసి. ఎందుకంటే చూడండి, నేను అలా ఎందుకు చెప్తున్నానంటే ఏదో మిమ్మల్ని సంతోషపెట్టడం కోసం నేను చెప్పట్లేదు. గీత స్మృతి, ఇది ఇది మనుస్మృతి ఇత్యాది ధర్మశాస్త్ర గ్రంథం కాదు. ధర్మశాస్త్ర గ్రంథం అయితే ఆశ్రమ ధర్మములు అని ఒక టాపిక్ ఉంటుంది. గృహస్థు వాడి ధర్మాలు ఏమిటి, యతి వీడి ధర్మాలు ఏమిటి, సన్యాసి ధర్మాలు ఏమిటి, అలాంటి పుస్తకాల్లో అలాంటివి ఉంటాయి. ఏదో ఏ సన్యాసి అన్నవాడు రోజు ఒక ఇంటికి భోజనానికి వెళ్ళొద్దు, తర్వాత వస్త్రాలు ఫలానా విధంగా వేసుకో, సో పొద్దున్న సాయంకాలం తప్పనిసరిగా ఏదో జపం చేయి, సూర్యుని ఉపాసన చేయి, ఇలాంటివేవో ధర్మాలు ఉంటాయి. అలాంటి గ్రంథం కాదు ఇది. అవి వాటి సందర్భం వాటికి ఉంది. అక్కడ సన్యాసి ధర్మములో అని చెప్పారనుకోండి, అక్కడ ఆశ్రమ రూప సన్యాసానికి చెప్పిన ధర్మాలు అవి. అక్కడ స్పిరిట్ కాదు, ఇన్ లెటర్ సన్యాసాశ్రమానికి సంబంధించిన ధర్మాలు. అలాంటి ధర్మాలు మీకు గీతలో ఎక్కడ కనపడవు. అసలు ఆ టాపిక్కే మీకు రాదు, ఆ హెడింగే కనపడదు. ఇక్కడ సన్యాసి అంటే ఇన్ స్పిరిట్ ఉంది. చిత్తత్యాగ ఏవ సంసార త్యాగ. ఇన్ ది మైండ్ యు రిలింక్విష్ థింగ్స్, ఇన్ ది మైండ్ ఓన్లీ. ఫిజికల్గా మీరు రిలింక్విష్ చేయాల్సిందేం లేదు. ఇన్ ది మైండ్ యూ హ్యావ్ టు రిలింక్విష్. ఇప్పుడు మీరు సపోజ్ ఒక వస్తువు ఉందనుకోండి, ఇది నాది ఇది నాది ఇది నాది అని మీరు అనుకుంటున్నారు. అనుకుంటే ఎవరో వచ్చి అన్నయ్య లేదా తమ్ముడు నేను తీసుకుంటాను రాదే అన్నాడు అనుకోండి. అప్పుడు మీరు పెద్ద త్యాగభావనతోటి సరే కానీ తీసుకోని మీరు అన్నారనుకోండి. కొబ్బరి చెట్టు గురించి, కొబ్బరి చెట్టు ఒకటి ఉంది. అదే అన్నయ్య ఇది నా కొబ్బరి చెట్టు అంటున్నాడు. దొడ్లో కొబ్బరి చెట్టు అండి, ఇంటి వెనకాల కొబ్బరి చెట్టు, ఇది నా కొబ్బరి చెట్టు అంటున్నాడు. అన్నయ్య ఆ కొబ్బరి చెట్టు కొన్ని నేను తీసుకుంటాను, నువ్వు సిటీలో ఉంటున్నావు కదా అంటే, వీడు త్యాగ పురుషుడుగా సరే పోనీ తీసుకో కొబ్బరి చెట్టు అంటాడు. సరే వాడు తీసుకుంటాడు. ఇప్పుడు వాట్ ఈజ్ ఇట్ దట్ హ్యాపెండ్ దాట్? నేను కొబ్బరి చెట్టు దృష్టాంతం ఎందుకు చెప్పా, రేడియోయో లేకపోతే టీవీయో అంటే వీడి చేతుల్లో చూడపీకి వాడి చేతుల్లో పెట్టడం అని అలాగుంటుంది. అందుకోసం కొబ్బరి చెట్టు దృష్టాంతం చెప్పా. కాబట్టి దాంట్లో జరిగేదేముంది? ఏమీ లేదు. అలాగే ఇప్పుడు అన్న పల్లెటూరులో ఉంటాడు, తమ్ముడు ఏమో హైదరాబాద్లో ఉంటాడు. ఈ తమ్ముడికి వాటా ఒకటి ఉంటుంది ఇంట్లో. ఉంటే అరా తమ్ముడు నీ వాటా నాకు ఇవ్వరా అని అడిగితే, అబ్బే నా వాటా నేను ఇవ్వను, నాన్నకి నువ్వు ఒక్కడవే కొడుకు కదా నేను కూడా కొడుకునే అంటే ఆర్గ్యుమెంట్ చెప్పచ్చు. ఓన్లీ అన్నయ్య నువ్వు తీసుకో అంటే వీడు ఏమిటి త్యాగం చేసినట్టు? మానసిక త్యాగమే. అంటే ఫిజికల్గా త్యాగం చేయడానికి ఏముంది? పల్లెటూరులో ఉన్న ఇంటిని వీడు ఏమైనా మోస్తున్నాడా కదా దాన్ని? అది ఉన్నచోటే ఉంటుంది, దాన్ని వాడుకునేవాడే వాడుకుంటాడు. వీడు వెళ్ళి వాడుకునేది ఎలాగో లేదు. వీడి మనస్సులో అభిమానం ఉంటుంది, మమ 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 మమ. ఆ అభిమానాన్ని త్యాగం చేయటమే. సర్వత్రా ఇదే పరిస్థితి. ఇప్పుడు ఇది మమ అని నేను అన్నాను అనుకోండి, నేను మమ అని అనుకోవడం మానేస్తే ఎవరైనా తీసుకెళ్ళచ్చు. నేను తీసుకెళ్ళి ఫిజికల్గా తీసుకెళ్ళి రోడ్డు మీద పెట్టేసి రానక్కర్లా, ఇది ఎక్కడుంటో అక్కడే ఉంటుంది. నేను మమ అనడం మానేస్తే somebody else can use it. నేను కూడా యూజ్ చేయొచ్చు. therefore చిత్తత్యాగ ఏవ సంసార త్యాగ. మమేతి వ్యక్షరో మృత్యు అని చెప్పారు. మృత్యువు అమృతత్వము అనే రెండు టాపిక్స్ చెప్తూ మమ అన్నది మృత్యువు, నమమ అన్నది అమృతత్వం. మమ అన్నది మృత్యువు ఎందుకు అవుతుంది? ఏది నువ్వు మమ అంటూ ఉంటావో అది చేయి జారిపోతుంది. చేయి జారిపోతే, నేను మమ అన్నది చేయి జారిపోతే అది నేనే చచ్చిపోయినట్టు అర్థం. దానికి ఇట్ ఈస్ డెత్ ఫర్ మీ ఓన్లీ. ఎందుకంటే
there is nothing dying there actually. It is the ego which says mine, mine, mine. It is the ego which dies a death. ఈ రకంగా మమ అన్నప్పుడు అలా చచ్చిపోతూ ఉంటుంది ఈగో. మమ అంటూ ఉంటుంది, చేజారిపోతూ ఉంటుంది, మళ్ళీ చస్తుంది, మళ్ళీ లేస్తుంది. ఎన్నిసార్లు చావడమో, ఎన్నిసార్లు మళ్ళీ లేవటమో, ఇదే పని. పుట్టడం, భగవాన్ రమణ మహర్షి ఏమన్నారంటే, నిద్ర లేచినప్పుడల్లా ఈగోకి జన్మ అన్నారు. నిద్ర లేస్తూనే ఈగోకి పుట్టుకేది. మళ్ళీ జాగ్రత్త అవస్థలో కూడా ఈగో మీరు ప్రాజెక్ట్ చేసినప్పుడల్లా పుడుతుంది. అది మీరు ప్రాజెక్ట్ చేయడం మానేస్తే వస్తుంది. అది పుడుతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. అంచేతను మృత్యువు, మీరు నమమా అన్నారనుకోండి, మృత్యువు మీ దరిదాపులకు రాదు, అమృతత్వం వచ్చేస్తుంది. కాబట్టి నాది 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 అనే ఫీలింగ్ ఉండరాదు, దాన్ని అవాయిడ్ చేయాల్సింది. చెప్పండి. పరిత్యజ్య కామాన్. ఏమంటే ఎందుకు కామనలు ఎందుకండి? కామన వల్ల కొత్తగా మీకు ఏమిటి లభించింది? కామన లేకపోతే ఏమిటి పోయింది? ఏం మార్పే ఉండదు. ఇంకే మీ మనస్సు బరువే తప్పించి ఎందుకు కామన? ఎందుకు కామన? ఇప్పుడు నిజానికి ప్రతి అంశంలోనూ మనం కామన పెట్టుకుంటాం. మన కామనలు ఎటువంటివంటే, రేపు ఉదయం సూర్యుడు ఉదయించాలి అని నేను కోరేసుకుంటూ ఉన్నాను అనుకోండి, బలంగాను చాలా టెన్షన్ పడిపోతున్నాను అనుకోండి. ఇప్పుడు ఈ కామన, ఈ టెన్షన్ శుద్ధ అనవసరమా కదా? ఎందువల్ల? సూర్యుడు ఉదయించి తీరుతాడు. నువ్వు దానికోసం కామన చేయటం ఎందుకు? మన జీవితంలో కామనలు ఇంచుమించు అలాగే ఉంటాయి. ఇప్పుడు కుర్రాడు ఉన్నాడు అనుకోండి, వీడు పెరిగి పెద్దవాడు అవ్వాలి. ఎందుకు ఆ కామన? ఇప్పుడు పెరిగి పెద్దవాడు అవుతాడు. పెరిగి పెద్దవాడు అవడండి ఏమైనా అర్థం ఉందా? ఆ కామనకి పెరిగి పెద్దవాడు అవుతాడు. మన కళ్ళ ముందు అలా పెరిగి పెద్దవాడు అవుతాడు. సో వీడు విద్యావంతుడు కావాలి, అవుతాడు. ఎందుకు ఒకడు విద్యావంతుడు? ఈ రోజుల్లో ఎడ్యుకేషన్ కష్టం, కానీ లిటరసీ కష్టమే మహాభాగ్యం ఉంది. అక్షరాస్యత స్కూల్లో పారేస్తే విద్యావంతుడు అవుతాడు. ఓ సిస్టమ్ ఒకటి క్రియేట్ అయి ఉంది, సోషల్ సిస్టమ్. దాంట్లో పారేస్తే వాడు విద్యావంతుడు అవుతాడు. విద్య అంటే ఏం విద్య అన్నది వేరే సంగతి. మొత్తానికి ఏదో విద్యావంతుడు అవుతాడు. ఉద్యోగం చేయాలి, ఏదో ఉద్యోగం చేస్తాడు. అల్టిమేట్లీ హీ విల్ డూ ఇట్. కొంచెం ఇటు అటు. కాబట్టి ఒక ఆకాంక్ష ఉండడం తప్పని నేను అంటలేదు, కానీ ఒక కామన్ లెవెల్కి అది వెళ్ళిందంటే, ఒక సింపుల్ విష్ అండ్ స్ట్రాంగ్ డిజైర్, తేడా లేదు రెండింటికిను. సో మనవి అన్నీ కూడా స్ట్రాంగ్ డిజైర్స్ లెవెల్లో పెట్టేసుకుంటాం. మనం ప్రతీదీ డిజైర్ లెవెలే. రైలు ఎక్కుతారు. ఈ రైలు టైంకి వెళ్ళాలి అని మీరు కోరుకుంటారు. ఎందుకు ఆ కోరుకోవడం అనవసరం కాదు. ఎందుకంటే మీరు మీ అనుభవం ఏమిటో మీరు నాకు చెప్పండి. రైలు టైంకి వెళ్ళాలి అని కోరుకున్న వెంటనే మీకు టెన్షన్ వస్తుందా రాదా చెప్పండి? వెంటనే వస్తుంది టెన్షన్. ఎందుకంటే ఏమో వెళ్ళదేమో, సిగ్నల్ వస్తుందంటే టెన్షన్ వస్తుంది. ఎందుకంటే వెళ్ళదు, టైంకి వెళ్ళదని. నేను చూస్తూ ఉంటాను. నాకు ఇలా అనిపించింది, బిట్వీన్ బీబీ నగర్ అండ్ సికింద్రాబాద్ స్టేషన్ ఈ సెక్షన్లో సిగ్నల్ పీపుల్ అందరూ నిద్రపోతూ ఉంటారని నాకు ఒక అభిప్రాయం ఏర్పడింది. ఎందుకంటే ఏ సిగ్నల్ కరెక్ట్గా రాదు. ఆ ట్రైన్ విశాఖపట్నంలో బయలుదేరి అన్ని సిగ్నల్స్ని అధిగమించి బీబీ నగర్ సిగ్నల్ దగ్గరికి 5 నిమిషాల ముందు వస్తుంది. సికింద్రాబాద్ స్టేషన్కి అరగంట ఆలస్యంగా వస్తుంది. ప్రతి ట్రైను ఇంతే. మీరు ఏ ట్రైన్ ఎక్కితే నేను ఎక్కాల్సిన ట్రైన్ ఒక జీవితకాలం లేటు అని ఎవడో కవన్నాడు. ఆ రకంగా ఏ ట్రైన్ అయినా ఇంతే, వితౌట్ ఎక్సెప్షన్. వాళ్ళు నిద్రపోతూ ఉంటారని నాకు అనిపించింది. ఓవర్ ట్రాఫిక్ వాట్ ఎవర్ మేబీ సంహౌ దే మస్ట్ బి స్లీపింగ్ అని నాకు అనిపించింది. ఎప్పుడు లేటే, అక్కడ వరకు కరెక్ట్గా వస్తాడు, అక్కడ లేట్ పడుతుంది. సో అటువంటి సందర్భంలో ఈ ట్రైన్ కరెక్ట్గా వెళ్ళాలి అని కోరుకుని అలా ఎక్సైట్ అయిపోయి అలా టెన్షన్లో కూర్చోవటం. అందరూ అలా టెన్స్గా కూర్చుని ఉంటారు. ఎందుకు ఆ టెన్షన్? మన జీవితంలో 199 పాళ్ళు లేకపోతే 100 పాళ్ళు ఇలాగే ఉంటాయి మన కామన. ఏ కామన లేకుండా నిర్లిప్తంగా ఉండడం అలవాటు చేసుకుంటే మన వంతు కర్తవ్యాన్ని మనం చేసేస్తూ, మనం చేయాల్సింది ఒకటి ఉంటుంది. టికెట్ కొనుక్కుని ట్రైన్ ఎక్కడం. ట్రైన్ ఎగ్జాంపుల్లో టికెట్ కొనుక్కుని రిజర్వేషన్ చేసుకుని ట్రైన్ ఎక్కడం, ఆ పని మనం చేసేయటం. ఇంకా వచ్చిన రిజల్ట్ని యాక్సెప్ట్. యూ హ్యావ్ టు యాక్సెప్ట్. ఇప్పుడు విమానం ఎక్కుతారు, హైజాక్ అయిపోతుంది.
అయిపోతే యూ యాక్సెప్ట్ ఇట్. వాట్ ఎల్ నో నో ఐ విల్ నాట్ యాక్సెప్ట్. ఓకే, డోంట్ యాక్సెప్ట్. మా మిత్రుడు ఒకతను ఉండేవాడు, యు బిహేవ్ ఐ సే యు బిహేవ్ అనేవాడు. సపోజ్ ఐ డు నాట్ బిహేవ్, ఓకే యూ డు నాట్ బిహేవ్ అనేవాడు. సో ఆ రకంగా మనం అలాగే ఉంటాం. కాబట్టి వై టు ప్రాజెక్ట్ డిజైర్ ఇన్ ది ఫస్ట్ ప్లేస్? నేను ఎందుకు చెప్తున్నానంటే నాన్ డిజైరింగ్ యాజ్ అన్ యాటిట్యూడ్ ఈజ్ ప్రాక్టికల్ అని చెప్పడం కోసం. ఇట్ ఈస్ ప్రాక్టికల్. ఫ్రీ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాం అనుకోండి, దాంట్లో చాలా ఫ్రీడమ్ ఉంటుంది. మనుష్యుల్లో ఇంట్లో ఉన్నప్పుడు ఐ ఎక్స్పెక్ట్ ది అదర్ పర్సన్ టు డూ దిస్, వీడు ఆఫీస్ నుంచి వచ్చేప్పుడు నాకు ఇది తీసుకురావచ్చు కదా అని ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే వాడు తీసుకొచ్చిన సందర్భంలో కూడా టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే వాడు వచ్చేదాకా తీరా తీసుకురాడో అని టెన్షన్ ఉంటుంది. ఆ విధంగా ఎనీ ఎక్స్పెక్టేషన్, ఎనీ డిజైర్, ఇట్ విల్ బైండ్ అస్. కాబట్టి విహాయ కామాన్ యస్ సన్యాసి పుమాన్ సర్వాన్, అందము సర్వాన్ అశేషత కార్త్స్నియేన. రెండు పదాలు ఇచ్చారు. కార్త్స్నియేన అంటే పూర్తిగా అని అర్థం. అశేషత అంటే శేషం లేకుండా. ఒకటి పాజిటివ్ స్టేట్మెంట్, ఇంకోటి నెగిటివ్ స్టేట్మెంట్. అశేషతలో నెగిటివ్ కనపడుతూనే ఉందిగా, పార్టికల్. శేషం లేకుండా పూర్తిగా విడిచిపెట్టేసేయటం, కామనలు విడిచిపెట్టేయటం. అండ్ దెన్ లెట్ us see the fun, what happens. No desires, open mind. We are ready for anything in the market. Open mind, no expectations, ready to accept anything, ready to receive anything, ready to throw away anything, ready to lose anything. Ready, now you do whatever you want అని ప్రకృతి మీద పారేశారనుకోండి బరువు, ఏమీ అవదు. మీరు హాయిగా ఉంటారు, బ్రేక్ఫాస్ట్ చేస్తారు, లంచ్ చేస్తారు, అన్నీ నడుస్తూ ఉంటాయి. యూ డోంట్ ఈవెన్ మిస్ ఏ లంచ్, ఐ టెల్ యూ. అన్నీ సక్రమంగా నడుస్తాయి. మీరు పోగొట్టుకునేది ఏదీ ఉండదు. బట్ దట్ ఈజ్ నాట్ ది లాజిక్. ది లాజిక్ ఈజ్ దెర్ ఈజ్ ఎ హ్యూజ్ ఫ్రీడమ్. ఎంత ఫ్రీడమ్ అంటే, ఇప్పుడు నాన్నగారు మిమ్మల్ని చూడడానికి రమ్మంటారా అంటే, చూసుకోనైనా నీ సౌకర్యాన్ని బట్టి చేసుకో. కాదు, మీరేమంటారు? నేనేమీ అన్నా, నీ ఇష్టం, నీ సౌకర్యాన్ని బట్టి, నీ నీ ఇచ్ఛని బట్టి నువ్వేమనుకుంటున్నావు. చూడాలనుకుంటే రా, లేదు కంగారు లేదు మొన్నే చూసామనుకుంటే కరెక్ట్, లీవ్ ఇట్ లైక్ దాట్, బీ లెట్ ఇట్ బి సో. సో ఆ విధంగా టోటల్ ఫ్రీడమ్ యూ గివ్ టు అదర్స్ అండ్ గెయిన్ టోటల్ ఫ్రీడమ్ యువర్ సెల్ఫ్ ఇన్ ది ప్రాసెస్. ఇది హ్యూమన్ రిలేషన్స్లో. భోగ వస్తువుల దగ్గరికి వచ్చేప్పటికి, ఇనానిమేట్ ఆబ్జెక్ట్స్ దగ్గరికి వచ్చేప్పటికి, వాట్ ఎవర్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ది మెయింటెనెన్స్ ఆఫ్ ది బాడీ యూ టేక్. యూ డు నాట్ టేక్, దేర్ ఆల్సో యూ డు నాట్ టేక్. ద సీక్రెట్ ఏమిటంటే దాంట్లో మీరు కూడా యూ డోంట్ టేక్, ఇట్ హ్యాపెన్స్, యూ డు నాట్ టేక్. వై ఇట్ హ్యాపెన్స్ అంటే ఆ ప్రకృతి ధార అలా ఉంటుంది. ఇప్పుడు దూరం నుంచి ఒక లాగ్ ఒకటి జలప్రవాహంలో కొట్టుకొస్తూ ఉంటుంది. మీరు జలప్రవాహంలో నిలబడి ఉన్నారు, ఆ లాగ్ వస్తుంది. అది వస్తే బాగుండు, వస్తే బాగుండు, వస్తే బాగుండు, ఎందుకు అనవసరం. ఇట్ విల్ కమ్, నార్మల్లీ ఇట్ విల్ కమ్. సపోజ్ దేర్ ఈజ్ సమ్ స్ట్రాంగ్ ఫ్యాక్టర్ విచ్ ప్రివెంట్స్ ఇట్ ఫ్రమ్ కమింగ్, లెట్ ఇట్ బి సో. వాట్ కెన్ యూ డూ అబౌట్ ఇట్? సో అదనమాట అశేషత కార్త్స్నియేన. చరతి జీవనమాత్ర చేష్టాశేష పర్యటతి ఇత్యర్థ. చరతి, చరతి అంటే మూవ్స్ ఫార్వర్డ్ అని అర్థం కదా, నేను చెప్పాను కదా. చర భక్షణే అనే అర్థం కూడా ఉంది. ఆయన చరతి అంటే చర గమనే అనే అర్థంలో, చరైవేతి చరైవేతి, డోంట్ స్టాప్ ఎనీవేర్, మూవ్ ఫార్వర్డ్. ఒక ప్లెజర్ వచ్చిందనుకోండి, వీ ట్రై టు గెట్ స్టక్ దేర్, డోంట్ డూ దాట్. చర ఉండదు, అది పోతుంది, యూ మూవ్ ఫార్వర్డ్. ఒక దుఃఖం వచ్చిందనుకోండి, అగైన్ వీ గెట్ స్టక్, వీ కెనాట్ మేక్ ఫార్వర్డ్ మూవ్మెంట్ బికాజ్ వీఆర్ స్టక్ విత్ ది ఫియర్, విత్ ది పెయిన్. ఆ పెయిన్ మనల్ని లెథర్జిక్గా మూఢులుగా చేసేస్తుంది. షుడ్ నాట్ అలౌ దాట్, యూ మూవ్ ఫార్వర్డ్. చరైవేతి చరైవేతి, చరతి మూవ్స్ ఫార్వర్డ్, మూవ్స్ ఫార్వర్డ్ ఇన్ ది ఫ్లో ఆఫ్ లైఫ్. Life is not static. Life is a flow, and we move along the flow.
అంటే అర్థం చేష్టలు ఏమైనా చేస్తాడా అంటే జీవన మాత్ర చేష్టా శేష. జీవించటం అనేది ఒకటి ఉంది, జీవనము, దానికి కొన్ని చేష్టలు ఉంటాయి, ఆ చేష్టలు చేస్తాం, వాటిని డ్యూటీస్ అంటాయి. డూ ఎ ఫ్యూ డ్యూటీస్ యాజ్ పార్ట్ ఆఫ్ లైఫ్. డ్యూటీస్కి డిజైర్స్తో సంబంధం ఉండదు. ఇప్పుడు ఉద్యోగస్తుడు ఉన్నాడు అనుకోండి, టైంకి డ్యూటీకి వెళ్తాడు, దాంట్లో దేర్ ఈజ్ నో డిజైర్ ఇష్యూ దేర్. హీ హ్యాస్ టు డూ ది డ్యూటీ, సో హీ పెర్ఫార్మ్స్ ఇట్. ఒక గృహిణి ఉన్నదనుకోండి, ఆమె వంట వండడం ఆమె డ్యూటీ అయినా ఆవిడ అనుకుంటుంది. అనుకున్న వాటికే నేను చెప్తున్నా, డ్యూటీ అయినా అనుకుంటేనే, డ్యూటీ అయినా అనుకుంటే ఇట్ బికమ్స్ డ్యూటీ. ఇఫ్ యూ పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ ఏ గివెన్ సిచ్యువేషన్, then it becomes duty. If you put yourself in that situation, it becomes duty. Otherwise, it is not duty. So, ప్రతి వాళ్ళు కూడా తమను తాము ఒక సిచ్యువేషన్లో పెట్టుకుంటారు. దెన్ సర్టన్ థింగ్స్ బికమ్ దేర్ డ్యూటీ. వివాహం చేసుకుని గృహిణిగా ఉంటే వంట వండడం అది డ్యూటీ అవుతుంది. దెర్ఫోర్ డూ ఇట్. డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ డోంట్ గ్రెడ్జ్ అబౌట్ ఇట్. అస్తమానం వంట చేస్తున్నాను అని ఈ మధ్యన ఈ మహిళా మండలి మీటింగ్స్లోనూ అక్కడ చెప్తూ ఉంటారు. వాళ్ళు చేసే ఉపకారం కంటే క్రియేట్ చేసే ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇఫ్ ఇట్ ఈస్ యువర్ డ్యూటీ, డూ ఇట్. యూ సెటిల్ ఫర్ యువర్ సెల్ఫ్ వెదర్ ఇట్ ఈస్ యువర్ డ్యూటీ ఆర్ నాట్. నేను అలాగే అనుకుంటా, అప్పుడప్పుడు అనుకుంటా, ఏమిటి నాకు ఎక్కడ ఇంత ప్రెషర్ ఏమిటి, ఇన్ని పాఠాలు ఏమిటని కొంచెం అలసట వచ్చినప్పుడు అనిపిస్తుంది. మళ్ళీ నేను అనుకుంటా, ఎవరు చెప్పమన్నా, మన ఏమన్నా పాఠం చెప్పమని, ఏమన్నా ప్రభుత్వం వాళ్ళు ఏమైనా జీవో ఇచ్చారా, ఏమన్నా మనమే అనుకున్నాము. అనుకుని ఇక్కడ పాఠాలు చెప్తారు, నేను చెప్తాను అని ఒక టెక్స్ట్ ప్రారంభించాము. ఇప్పుడు నవ్వు ఆ టెక్స్ట్ పూర్తయ్యే వరకు డ్యూటీ. టెక్స్ట్ పూర్తయిన తర్వాత ఇంక డ్యూటీ లేదు, టిల్ యూ స్టార్ట్ అనదర్ టెక్స్ట్. సో ఇట్ ఈస్ ఎ డ్యూటీ బికాస్ యూ కమిట్ టు ఎన్ యాక్ట్ యువర్ సెల్ఫ్. ఇట్ ఈజ్ వన్స్ ఓన్ కమిట్మెంట్. ఎదరవాళ్ళ కోసం మనం చేసేది ఏమీ లేదు. మన కమిట్ అలా ఉంటే ఎదరవాళ్ళ కోసం అని అనిపిస్తుంది, అలాగా అది అలాగా అక్కర్లా. మన కమిట్మెంట్ అంతే. గృహిణి అయ్యేది, సాధువు అయ్యేది, గృహస్థ అయ్యేది, ఏవో కొన్ని చేష్టలు చేయటం అవి జీవనంలో భాగంగా ఉంటాయి. యూ ఎండ్ అప్ డూయింగ్ ఆల్ దోస్ థింగ్స్. తండ్రి కొడుకు పైకి తీసుకురావడం కోసం చేయాల్సినవి ఉంటాయి. ఏముంటాయంటే సందర్భాన్ని బట్టి ఉంటాయి, ఏవో సందర్భాన్ని బట్టి ఉంటాయి. ఒకప్పుడు ఆనందాన్ని కలిగిస్తాయి, ఒకప్పుడు అంత ఉండకపోవచ్చు. చేయాల్సిన డ్యూటీస్ ఒకప్పుడు ప్లెజెంట్గా ఉండకపోవచ్చు, ఒకప్పుడు ప్లెజెంట్గా ఉంటాయి డ్యూటీస్, ఒకప్పుడు అన్ప్లెజెంట్ డ్యూటీస్ ఉంటాయి. బట్ డ్యూటీ ఈజ్ డ్యూటీ, జస్ట్ డూ ఇట్. జీవనమాత్ర చేష్టాశేష పర్యటతి ఇత్యర్థ. డోంట్ గెట్ స్టక్ ఎనీవేర్, జస్ట్ మూవ్ ఆన్. చెరైవేతి. కొంతమంది ఏమనుకుంటారంటే, అదేంటే మా పిల్లలు మా ఊళ్ళోనే ఉండాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, లేకపోతే మా జిల్లాలోనే ఉండాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, అయితే మా దేశంలోనే ఉండాలి, ఎక్కడికి, ఇప్పుడు మోడర్న్గా అయితే మా దేశంలోనే ఉండాలి, ఎక్కడికి వెళ్ళకూడదు అని మీరు ఒక టార్గెట్ పెట్టుకున్నారనుకో, ఒక ఎజెండా పెట్టుకున్నారనుకోండి, వాళ్ళు వెళ్ళిపోతారు. దే బ్రేక్ దట్ ఎజెండా అండ్ గో. ఒకవేళ వెళ్ళకపోతే, అదిగో మా నాన్న మూలంగా మేము ఆగిపోయాము, వీఆర్ మిస్సింగ్ సో మచ్ అని కంప్లైంట్ చేస్తారు. గుర్తొచ్చింది అలా, ఎందుకు ఇది వద్దు అది వద్దు, నో ఎజెండా, మీకు తోచినట్టు మీరు చేయండి అని చెప్పి. ఒక వయస్సు వచ్చిన తర్వాత ఇంకా మన పూచి ఏం లేదు, వాళ్ళ ఇష్టం. సో డోంట్ ట్రై టు కంట్రోల్ థింగ్స్, డోంట్ ట్రై టు కంట్రోల్ పీపుల్. ఫలానా పార్టీ నెగ్గాలి, బీజేపీ నెగ్గాలి, ఏం నెగ్గుతుంది? ఇంకో పార్టీ నెగ్గుతుంది. అయ్యో చంద్రబాబు నాయుడు ఓడిపోయాడు, ఆంధ్రప్రదేశ్ ఏమైపోతుందో, ఏమీ అయిపోతుంది, నడుస్తుంది. కాబట్టి అలాగంటే కామన్లు కొన్ని ఉంటాయి మనుషులకి, ఏది వద్దు. సో వేసంకాలం వచ్చేస్తుంది, ఏమైపోతుంది, ఏమవుతుంది, అన్ని వేసంకాలాలు వెళ్ళే ఇది వెళ్తుంది, కొంచెం కష్టం అనిపిస్తుంది, సహించడం. సో జీవనమాత్ర చేష్ట శేష పర్యటతి చర్థ. మూవ్స్ ఫార్వర్డ్. ఎలాగా? నిస్పృహ అని ఇంకో మాట మిగిలిపోయింది. ఆయన అంటారు, నిస్పృహ శరీర జీవన మాత్రేపి నిర్గతా స్పృహ యస్య సహ నిస్పృహ సన్. చాలా బాగా చెప్పారు ఆయన. నేను జీవించి ఉండాలి అనే స్పృహ పెట్టుకోవద్దన్నారు. డూ యూ వాంట్ టు లివ్ అంటే ది ఆన్సర్ షుడ్ బి, డూ యూ డిజైర్ టు లివ్ అంటే ది ఆన్సర్ షుడ్ బి నో.
డూ యూ లివ్ అంటే ఎస్, ఐ ఐ ఐ లివ్, ఐఎమ్ లివింగ్. డూ యూ డిజైర్ టు లివ్ అన్నా. ఎందుకంటే మళ్ళీ అదో డిజైర్ ఎందుకండి, ఎందుకు ఈ డిజైర్ ఎందుకు, అనవసరం కదా. సో ఒకసారి నాకు జ్వరం వచ్చింది, డాక్టర్ గారు వచ్చారు. ఈ ప్రసంగం ఆ ప్రసంగం అయిన తర్వాత ఏం జ్వరం అండి అని అడిగారు. వైరల్ ఫీవర్. దీని ఇంక్యుబేషన్ పీరియడ్ ఎంత అంటే 3 days అయిపోయింది. డూ యూ డిజైర్ దట్ ది దిస్ ఫీవర్ షుడ్ గో అవే అని అడిగారు. నో, ఐ డో నాట్ డిజైర్. ఎందుకు డిజైర్ ఎందుకంటే అదే పోతుంది 3 రోజుల తర్వాత. మందు వేసుకుని డాక్టర్ దగ్గర ఇంజెక్షన్ చేయించుకుని చక్కగా చక్కగా అన్ని కంఫర్ట్స్లో కూర్చుని మళ్ళీ ఈ డిజైర్ కూడా ఎందుకు. డోంట్ డిజైర్, ఇట్ విల్ గో. ఆ రకమైన మనస్తత్వాన్ని డెవలప్ చేయాల్సి ఉంటుంది. సో శంకర్లు అంటారు, జీవించి ఉండాలి నేను అనే డిజైర్ కూడా వద్దు, నిస్పృహ, ఆ స్పృహ కూడా వద్దు. చాలామంది అలా ఉంటారు, మాకు ఆయుర్దాయం ఎక్కువ ఉండాలి, మేము చాలా కాలం జీవించాలి అని ఉంటారు. ఆ స్పృహ కూడా వద్దు. అలాగే ఎవరైనా పెద్దవాళ్ళు కాలం చేశారనుకోండి, కాలం చేసినప్పుడు అయ్యో అప్పుడే కాలం చేశారు, ఇంకో కొంతకాలం జీవించి ఉండాల్సింది, అనవసరం. అటువంటి ఆ థాటే అనవసరం. సో ఆ ప్రారంధ మనం చూసాం చాందోగ్యంలో, ప్రారంధము ఖర్చు అయిపోయిన తర్వాత ఇంక జీవించి ఉండే ప్రసక్తే ఉండదు. కాబట్టి హౌఎవర్ మచ్ వీ మే లవ్ ఏ పర్సన్, స్టిల్ దట్ పర్సన్ షుడ్ లివ్ లాంగర్ అని అక్కర్లేదు. దట్ ఈజ్ నాట్ నెససరీ, బికాస్ ఇట్స్ అన్ అన్నెసెసరీ డిజైర్. ఇట్ క్రియేట్స్ అన్నెసెసరీ యాటిట్యూడ్, అన్డిజైరబుల్ యాటిట్యూడ్ ఇన్ ది మైండ్. అది కూడా అనవసరం. వన్స్ ఓన్ లైఫ్ విషయంలో, స్వామిజీ డూ యూ వాంట్ టు లివ్ లాంగ్ అంటే, నో, ఐ డు నాట్ వాంట్ టు లివ్ లాంగ్. ఇన్ఫ్యాక్ట్ ఐ డు నాట్ వాంట్ టు లివ్. వై? బికాస్ ఐఎమ్ లైఫ్ ఇట్ సెల్ఫ్. ఎందుకండి లివ్ అనే డిజైర్ ఎందుకండి? దీపాన్ని, ఓ దీపమా నువ్వు ప్రకాశించాలని కోరుకుంటున్నావా? ఎందుకు అది కోరుకోవడం ఎందుకు? నో, బికాజ్ ఐఎమ్ లైట్ ఇట్ సెల్ఫ్. వై షుడ్ ఐ డిజైర్ టు గ్లో అండ్ ఆల్ దట్? సో వై షుడ్ ఐ డిజైర్ టు లివ్? అన్నెసెసరీ కదా. 50 ఏళ్ళు బతకాలి, 70 ఏళ్ళు బతకాలి, 80 ఏళ్ళు బతకాలి, మేము సమాజ సేవ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ బతకాలి, ఎందుకు ఇవన్నీ అర్థం లేని మాటలు. కాబట్టి నాట్ డిజైర్ టు లివ్, జస్ట్ బీ ఫ్రీ. హౌ లాంగ్ వై లివ్ అదొక ఇష్యూ కాకూడదు, అసలు ఆ థాట్ క్రాస్ చేయకూడదు మైండ్. ఇట్ ఈజ్ నాట్ అవర్ లుక్అవుట్, ఇట్ ఈస్ సంబడి ఎల్సెస్ లుక్అవుట్. యమధర్మరాజు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన లుక్అవుట్ అది, ఆయన చూసుకుంటాడు, ఆయన అకౌంట్లో ఆయన చూసుకుంటాడు. అది మన లుక్అవుట్ కాదు. ఇట్ డజంట్ ఎంటర్ ఇన్ టు అవర్ థాట్ ప్రాసెస్ ఇట్స్ నిస్పృహ. ఆ లెవెల్కి మైండ్ని ట్యూన్ చేసి పెట్టమంటారు. చేసి పెడితే టోటల్ ఫ్రీడమ్. నిర్మమ అందాము. నిర్మమ శరీర జీవన మాత్రాక్షిప్త పరిగ్రహేపి మమ ఇదమితి అభినివేశవర్జిత. అది ఇప్పుడు శరీరము జీవనము అని ఉన్నాయి. దెర్ ఈజ్ ఎ బాడీ, దెర్ ఈజ్ ఎ లైఫ్. లేకపోతే శరీరము యొక్క జీవనము అని ఉంది, శరీరము యొక్క లైఫ్ ప్రాసెస్, లివింగ్ ప్రాసెస్. దానికి ఎన్నో కొన్ని సాధనములు కావాలి. కొంత సాధన సంపత్తి లేకుండా జీవించటం కుదరదు. ఆఖరికి హోమ్లెస్ పర్సన్ అని ఒకడు ఉంటాడు. హోమ్లెస్ అని మేము చూస్తూ ఉంటాం. హోమ్లెస్ పీపుల్ న్యూయార్క్లోనో టొరాంటోలోనో అక్కడ ఉంటారు. మన దగ్గర ఉన్నారు, కానీ వీళ్ళని హోమ్లెస్ అంటారు. ఆ టైటిల్ వీళ్ళకి ఇవ్వరు. సో అక్కడ హోమ్లెస్ పర్సన్ అని ఒక టైటిల్లో ఉంటారు. వాడి దగ్గర ఎంత సామాన్ అంటే, హీ విల్ హ్యావ్ ఎ వెరీ సోఫిస్టికేటెడ్ పుషింగ్ కార్ట్ ఉంటుంది. వీల్స్ అవి క్లీన్గా ఉంటాయి, ఇక్కడలా కాదు. సో అలా పుష్ చేస్తే చక్కగా వెళ్తూ ఉంటాం. దాన్ని వెరీ సోఫిస్టికేటెడ్, వెరీ క్వాలిటీ మెటీరియల్స్తో చేసినటువంటి కార్ట్. దానికి డోర్స్ అవి ఉంటాయి. జస్ట్ ఓపెన్ దమ్, దేర్ ఇస్ సో మచ్ మెటీరియల్ ఇన్సైడ్. కోట్లు, బూట్లు అన్నీ ఉంటాయి, గ్లోవ్స్ అన్నీ ఉంటాయి. అండ్ దెన్ దెర్ ఈజ్ ఎ రూఫ్ టు ఇట్, కొలాప్సిబుల్ రూఫ్ అన్నీ కూడా ఉంటాయి. సో హీ విల్ బి మూవింగ్ విత్ ఇట్. అండ్ హీ డజంట్ బెగ్ ది వే వీ నో బెగ్గర్స్.
he appeals to people, that's all. He doesn't beg. He says, hello sir, how do you do అని అడుగుతారు. Yes, I am okay. You see, I am a homeless person and I need some money for dinner. Can you help me with $1 or 2? Is it possible అని అడుగుతారు. ఓకే, హ్యావ్ $1 అంటే థ్యాంక్ యూ వెరీ మచ్ అని వాడు వచ్చి $1 తీసుకుంటాడు. ఈజ్ వెల్ డ్రెస్డ్ అంటారు, రీజనబుల్లీ వెల్ డ్రెస్డ్, నాట్ యాజ్ గుడ్ యాజ్ ఎనీబడి ఎల్స్. వాడు ఎక్కడో భోజనం చేస్తాడు. రాత్రి అయ్యేప్పటికి హీ కవర్స్ ఇట్ ఆన్ ఆల్ సైడ్స్ అండ్ హీ స్లీప్స్ ఆన్ ఇట్. బయట టెంపరేచరు -10 ఉన్నా లోపల వాడు వెచ్చగానే ఉంటాడు. హీఈస్ ది హోమ్లెస్ గాయ్. సో నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే, శరీర జీవనానికి ఎంత సామగ్రి అవసరం ఉంటుంది. శరీర జీవన మాత్ర ఆక్షిప్త పరిగ్రహే. పరిగ్రహం అంటే సామగ్రి. దానికోసం ఆక్షిప్త అంటే తన వైపు లాక్కోవటం. మనం పోగేసుకుంటాం, ఏదో కొంత సామగ్రి పోగేసుకుంటాం. సో షేవింగ్ కిట్ అని ఒకటికి షేవింగ్ కిట్, హీ నీడ్స్ ఇట్. అలాగే టూత్ పేస్ట్లు అవి యూ నీడ్ ఇట్. ఓ సోపు అలాంటివి బట్టలు ఉతుక్కునేటువంటి సామగ్రి, ఏదో కొంత సామగ్రి అవసరం ఉంటుంది. ఓ రూఫ్ నెత్తి మీద, సో ఓ ఫ్యాను, దోమలకి ఆల్ అవుట్ ఒకటి సిద్ధంగా పెట్టుకోవాలి. అది కనుక మర్చిపోతే ఇంకా రాత్రి మీకు నిద్ర ఉండదు, మొన్నటి పని అంతా కూడా చెడిపోతుంది. కాబట్టి ఆల్ అవుట్ ఒకటి ఉండాలి, సో దట్ యూ కెన్ కీప్ ది మస్కిటోస్ అవే ఫర్ ఎ వైల్. సో ఈ విధంగా సంథింగ్ ఉండాలి. అవన్నీ పోగేసుకో, తప్పులేదు. కానీ మమా ఇదం, మమేదం, ఇది నా. ఇదం అంటే ఇదండి, తెలుగు, ఇది సంస్కృతం తెలుగు. ఇదం ఈజ్ ఇది, ఇది మమ, నాది. అంటే ఏమండి, మరి నాది అని అనుకోకూడదా? ఇప్పుడు పళ్ళు తోముకోవడం కోసం, ఇప్పుడు ఎయిర్పోర్ట్లో పళ్ళు తోముకోవడం కోసం సింక్ దగ్గర టూత్పేస్ట్ను బ్రష్ పెట్టుకుని అయిపోయిన తర్వాత మొహం కడుక్కున్న తర్వాత ఇది నాది అని అనుకుంటే మళ్ళీ మీ సంచిలో వేసుకుంటారు. కానీ నాది అని అనుకోకపోతే అక్కడే వదిలేసి రావాల్సి వస్తుంది కదా. నాది అని అసలు అనుకోవడమే పాపమా అంటే అదే కాదు, నాట్ దట్ వే. మమేదమితి అభినివేశవర్జిత. అభినివేశం వేరు, నాది అనుకోవడం వేరు. నాది అనుకోవడం ప్రాక్టికల్ వేలో దిస్ ఈజ్ మైన్ అంటే ఐఎమ్ యూజింగ్ ఇట్ అనే సెన్స్లో ఐఎమ్ యూజింగ్ ఇట్. ఇప్పుడు టూత్పేస్ట్ కానీ బ్రష్ కానీ ఐఎమ్ యూజింగ్ ఇట్ అని అర్థం. మమ అంటే అక్కడ అర్థం ఐఎమ్ యూజింగ్ ఇట్ అని అర్థం. పర్స్ ఉందనుకోండి, మమ. హౌ యూ టేక్ ఇట్? అభినివేశం. అది ఎదరవాడు దానికేసి చూస్తే నువ్వు కంగారు పడతావు, అభినివేశం. సో అటువంటి అభినివేశము ఏ వస్తువు పైన ఉండరాదు. నిర్మమ. భోజనం చేయటం తప్పు కాదు. ఆ భోజనం అనేది ఫుడ్, మై ఫుడ్. లేకపోతే అహంకారానికి అది మెరుగులు తొడగడానికి ఉపయోగించేది. దిస్ ఇస్ మై ఫుడ్, క్వాలిటీ ఫుడ్, ఐ టేక్ దిస్ కైండ్ ఆఫ్ ఫుడ్. సో మానవులు ఫుడ్ని దేహయాత్ర కొరకు కాకుండా అహంకారానికి మెరుగులు దిద్దడానికి ఉపయోగిస్తాం. వీ టేక్ దిస్ కైండ్ ఆఫ్ ఫుడ్ అని, దేహయాత్ర కోసం కాదు. సో క్లోదింగ్. సో ఆ మమకారాన్ని అహంకారాన్ని పెంచి పోషించటానికి క్లోదింగ్. క్లోదింగ్ దేనికోసం అంటే ఎలిమెంట్స్ నుంచి శరీరాన్ని రక్షించుకోవటం కోసం, సివిలైజ్డ్ సొసైటీలో మూవ్ అరౌండ్ కోసం క్లోదింగ్. అంతటితో ఆగదు అది, అది జీవన మాత్ర. అలా ఉండదు. ఆ క్లోదింగ్ని బట్టి హీ వాంట్స్ టు ప్రాజెక్ట్ హిమ్సెల్ఫ్. ద క్లోదింగ్ హ్యాస్ సంథింగ్ టు యాడ్ టు ద సెన్స్ ఆఫ్ ఐ, మీ అండ్ మైండ్. అంటే ఏంటి? ఇప్పుడు నేను వేసుకున్నటువంటి వస్త్రము అది మిలమిల్లాడుతో పట్టు వస్త్రం వేసుకుంటే అప్పటికే దెన్ ఐఎమ్ ఏ గ్రేట్ మ్యాన్. హౌ క్లోదింగ్ కెన్ మేక్ యూ గ్రేట్ ఆర్ అదర్వైజ్? వాట్ ఈస్ దిస్ కనెక్షన్? దెర్ ఈజ్ నో కనెక్షన్. బట్ క్లోదింగ్ని బట్టి, వస్త్రధారణాన్ని బట్టి నేను గొప్పవాడిని అనే ఒక అభిప్రాయం సమాజంలో ఉందంటారా లేదంటారా? సో ఆ రకంగా క్లోదింగ్, షెల్టర్. సో ఒక అమ్మగారు, నేను భిక్షకు వెళ్ళాను. వెళ్తే నన్ను, స్వామీజీ మీరు ఆశీర్వదించండి, నెక్స్ట్ ఇయర్ వచ్చేప్పటికి మేము ఇల్లు మారాలని ఆశీర్వదించండి. ఇఫ్ దట్ ఈజ్ యువర్ విష్, మే గాడ్ బ్లెస్ యూ.
ఈశ్వర కృప మీ మీద ఉండుగాక. ఇల్లు మారాలన్నా ఆ వివరాలు నాకు తెలియదు కానీ బట్ మే గాడ్ బ్లెస్ యూ ఇన్ ఏ జనరల్ వే. ఆ తర్వాత నేను ఎయిర్పోర్ట్కి దిగబెట్టాడు ఆయన. ఆయన చెప్పారు, ఏమండి ఆమె నన్ను ప్రాణం తీసేస్తోందండి, ఇల్లు మారాలంటుంది. అంటే ఏమిటి మీ సమస్య ఏమిటండి అంటే, ఈ ఇంటికంటే పెద్ద ఇంటికి వెళ్ళాలి. దిస్ ఇస్ అమెరికన్ సిండ్రోమ్ ఇట్ ఈస్. అంటే మీ ఇల్లు బాగానే ఉందే అంటే, కాదండి మా పర్టికులర్ స్టేటస్లో మా ఇల్లు చిన్న ఇల్లు, సో ఇట్ ఈజ్ ఏ స్టేటస్ సింబల్. రియల్లీ నేను ఆశ్చర్యపోయాను ఇది విని, ఇలా కూడా ఉంటారా అని నేను ఆశ్చర్యపోయాను. ఇప్పుడు ఉంటున్న ఇల్లు ఇట్ ఈజ్ ఏ వర్కింగ్ క్లాస్ పీపుల్ ఉండే ఇల్లు, అపార్ట్మెంట్ తప్పిస్తే ఇట్ ఈజ్ నాట్ ఎన్ ఇండిపెండెంట్ మ్యాన్షన్ లైక్ హోమ్. సో అలాగే వాళ్ళు చెప్తారనమాట, ఆ కంపెనీల వాళ్ళు అలా ప్రాజెక్ట్ చేస్తారు, వాళ్ళు ఆఫర్ చేసేస్తున్నారు, వాళ్ళు బ్రోషర్స్ ఆవిడకి ఇచ్చేస్తున్నారు వరుస పెట్టి. ఆవిడనేమో బాగా బ్రెయిన్ వాష్ చేసి పెడుతున్నారు, దానికి వెళ్ళాలి. పోనీ వెళ్ళవా, నీ సొమ్మేం పోయి వెళ్ళవా అంటే, కాదండి అది $1 మిలియన్ అవుతుందండి, నేనేమో గత రాబోయే 12 ఏళ్ళు 15 ఏళ్ళు దానికి జీతంలో కొంత సొమ్ము కడుతూ ఉండాలి, ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్. సో వాట్ ఈజ్ హర్ ఇన్సిస్టెన్స్ అంటే, మన స్టేటస్కి అది ఉండాల్సిందే. ఐ వాజ్ సర్ప్రైజ్డ్. ఇలా కూడా ఉంటుందండి. పోలండి అది అమ్మగారు అయ్యారు, ఇంకొకటి అయ్యగారు అవుతారు, వాట్ ఎవర్. సో షెల్టర్ డిటర్మిన్స్ ది పర్సన్స్ ఈగో. అది మమకారం. ఆ ఇల్లు నేను 3 బెడ్రూమ్లో ఉన్నా. 3 బెడ్రూమ్లో ఏం చేస్తారండి? విశాలమైన హృదయం ఉండాలి, కానీ విశాలమైన ఇల్లు ఉంటే ఉపయోగం ఏంటి? ఒకప్పుడు విశాలమైన ఇంటికి వెళ్తాం, కాఫీ దొరకదు, భోజనం దొరకదు, ప్లేట్ ఇడ్లీ తిందామంటే దొరకదు, ఏమీ దొరకదు. నిజంగా విశాలంగా ఉంటుంది ఇల్లు, పెద్ద సోఫా ఉంటుంది, కాఫీ దొరకదు, మంచినీళ్ళు దొరకవు కూడా. ఒకప్పుడు నేను 10 ఇల్లు తిరిగివాడిని, నాకు తెలుస్తూ ఉంటుంది. మీకు అంతలా తెలియకపోవచ్చు, నాకు తెలుస్తుంది. మీరు అన్నీ చూసుకుని వెళ్తారు, నేను ఏది చూసుకోకుండా పోతా. కాబట్టి నాకు వస్తాయి. అదే చిన్న అపార్ట్మెంట్ హౌస్లోకి వెళ్ళాను అనుకోండి, స్వామీజీ మీరు ఏమనుకోకుండా ఇక్కడ కూర్చోండి అని చిన్న పీట వేసి కూర్చోబెట్టి, మీరేం తాగుతారు? నేను కాఫీ తాగుతానమ్మా, ఒక్క కాఫీ. మీరు టిఫిన్ ఏంటి? టిఫిన్ తింటా. ఏం తింటారు? ఇడ్లీ తింటారు. నేను ఇడ్లీ. వాళ్ళు కామన్ పీపుల్, దే నో వాట్ వీ వాంట్ అండ్ దే నో హౌ టు సర్వ్ ఆల్సో. కాబట్టి ఇల్లు పెద్ద ఇల్లు ఉంటే అతిథులకి ఏం ఉపకారం ఉండదండి. అతిథులకి ఉపకారం ఇల్లు సైజుని బట్టి ఉండదు, ఒకప్పుడు నెగిటివ్ పడుతుంది కూడా. కాబట్టి షెల్టర్ ఈజ్ యూజ్డ్ ఫర్ ది సెల్ఫ్ అగ్రండైజ్మెంట్. అది మమకారం అంటే. అలా తయారైపోయింది సమాజం. ఎంతంత విశాలమైన గృహాలు కట్టేస్తారు. కొంచెం ఎంబరాసింగ్గా కూడా ఉంటుంది, ఇంత గృహం ఎందుకని. విశాలమైన ఇల్లు కట్టేస్తాడు, మున్సిపాలిటీ వాడు దాన్ని అసెస్మెంట్ చేయడానికి వస్తాడు. వాడు దీని విలువ ఇంత అని చెప్తే దాన్ని బట్టి ట్యాక్స్ పడుతుంది. వీడేం చేస్తాడంటే, నువ్వు దాన్ని బాగా 10 రెట్లు తగ్గించి అసెస్ చేయమని వీడికి లంచం ఇస్తాడు. అంతటా అధర్మం. పోనీ నేను 10 లక్షలు ఖరీదైన ఇల్లు కట్టుకున్నాను, నా ఇల్లు ఖరీదు 10 లక్షలు అని వాడితో చెప్పేస్తే వాడు అసెస్ చేసుకుపోతాడు కదా. దాన్ని బాగా దిగలాగి 1 లక్షకి దాన్ని విలువ తగ్గించేస్తాడు, సో దట్ ట్యాక్స్ తగ్గాలి. పోనీ ఆ చిన్న ట్యాక్స్ను కట్టదలుచుకున్నప్పుడు దానికి తగ్గ ఇల్లు కట్టుకోవచ్చు కదా. వాళ్ళు ఫ్లోర్ చూస్తారు, ఈ మున్సిపాలిటీ వాళ్ళు ఫ్లోర్ చూస్తారు. ఫ్లోర్ చూసి, ఏమంటే మీ ఫ్లోర్ ఇది 2 లక్షలు ఏమిటండి, ఇది 10 లక్షలు ఉంటుందండి. కాదు ఆ ఫ్లోర్ అది చీప్ ఫ్లోర్, చీపో కాదో మాకు తెలుసు, మీకేం తెలుసు అని వాడి దెబ్బలాడు. ఆ ఫ్లోర్ చూసి, ఫ్లోర్ మీద పెట్టే ఖర్చు అంతా వేస్ట్ అండి. డోంట్ లుక్ అట్ దిస్. ఐ డిడ్ నాట్ డూ దాట్. వాళ్ళు ఏదో ప్రేమతో చేశారు, కానీ ఫ్లోర్ మీద పెట్టి ఖర్చు అంతా వేస్ట్. ఎందుకంటే ఫ్లోర్ ఎలా ఉండాలంటే కొంచెం రఫ్గా ఉంటేనే మంచిది. తర్వాత ఇంట్లో నాకు ఒక డాక్టర్ చెప్పాడు, ఇంట్లో చెప్పులు లేకుండా నడవమని చెప్పాడు. ఎందుకంటే ఎక్కువ ప్రెషర్ అనేది ఒకటి ఉంటుంది. భగవంతుడు దేవుడు కాళ్ళకి ఒక పర్టికులర్ టోపాలజీ క్రియేట్ చేసి పెట్టాడు. ఆ కాళ్ళు లాంటి స్ట్రక్చర్ మీకు ఏ చెప్పులకి రాదు. మీరు అరికాళ్ళు చూడండి ఎలా ఉంటుందో అది, ఆ డిజైన్ అది కాలు నేల మీద పెడితే, తడి కాళ్ళు మీరు ఏదైనా ఒక ఆయుధం మీద పెడితే డిజైన్ వస్తుంది, అది 2 డైమెన్షనల్ పిక్చర్ వస్తుంది. 3 డైమెన్షనల్ డిజైన్ మీరు యూ కెన్ నెవర్ ఇమిటేట్ సో పర్ఫెక్ట్లీ. దేవుడు సృష్టి. ఆ మనిషికి ఆ కాలు నేల మీద ఫుల్గా ఆంచి నడిస్తే అన్ని ప్రెషర్ సెంటర్స్ ప్రెస్ అవుతాయి. ఎలా ప్రెస్ అవ్వాలో అలా ప్రెస్ అవుతాయి. ఒక చోట ఎక్కువ ప్రెషర్, ఒక చోట తక్కువ, అలా ప్రెస్ అవుతాయి. మీరు అలా నడుస్తూ ఉండండి, మీకు ఆరోగ్యంగా ఉంటారు. ఈ మెషిన్ మీద నడిచే వాళ్ళు బూట్లు దొరుకుని మెషిన్ ఎక్కుతారు.
వాడు ఆ మెషిన్ అమ్మేవాడు బూట్లు అమ్ముతాడు, వాడే అమ్ముతాడు బూట్లు. మెషిన్ 10,000 రూపాయలు అయితే బూట్లు 1000 రూపాయలు, 11,000కి వాడు బిల్లు కడతాడు. నేను మెషిన్ మీద నడిచినప్పుడు చెప్పులు లేకుండా నడుస్తాను. వాళ్ళు అన్నారు చెప్పులు లేకుండా నడుస్తున్నారు. మనం నడిస్తే చెప్పులు లేకుండానే నడవాలి. వీధిలో చెప్పులు లేకుండా నడవలేము. మురుకు ఉంటుంది, రాళ్ళు ఉంటాయి, గులకరాళ్ళు ఉంటాయి. ఇక్కడ ఈ బయట వరండా మీద నడిచేప్పుడు చెప్పులు ఎందుకు? చెప్పులు లేకుండా నడుస్తాం. ఎందుకంటే న్యాచురల్ స్టేట్లో మీరు ప్రెషర్ పడుతూ ఉంటే ఆరోగ్యంగా ఉంటుంది. పృథివీ, దేహము పృథివీకి పృథివీతో సంబంధం. చెప్పులు అవసరమైన చోట చెప్పులు వేసుకుంటాం. సో ఈ విధంగా ఆ సెల్ఫ్ అగ్రండైజ్మెంట్ని బాహ్య పరికరాలకి ముడిపెట్టకూడదు. ఆ నిర్మమ. సో ఈ విధంగా ఒక రకంగా చెప్పాలంటే ఈ నిర్మమ అనేది చాలా ఇంపార్టెంట్. నేమ్ ఉంటుంది, ఏ నేమ్. ఆ నేమ్ నేను, ఆ నేమ్ నాది అనేది చాలా సూక్ష్మమైన మమకారం. అది ఉండకూడదు. సో ఇప్పుడు ఉదాహరణకి స్వామి తత్వవిదానంద సరస్వతి, ఇట్స్ ఎ నేమ్, ఎ గ్లోరియస్ నేమ్. పెట్టిన వాళ్ళు ఒక ప్రేమతో పెడతారు, అది ఆ సందర్భాన్ని బట్టి. బట్ దట్ ఈజ్ మై నేమ్ అని ఆ నామానికి కమిట్మెంట్ ఉండకూడదు. ఎవరైనా ఏమంటే సరస్వతీజీ అని పిలిస్తే అని ఆనందపడ్డాం. ఇంకొకటి సరస్వతి అనకుండా హలో హలో హౌ ఆర్ యూ, హలో హూ ఆర్ యూ, ప్లీజ్ లుక్ ఎట్ దిస్ సైడ్ అంటే ఎవడరా వీడు ఎలా పిలుస్తున్నాడని చెప్పేసి కంగారు పడ్డాం. ఆ రకంగా నామానికి ఇది మమ నామ అనే కమిట్మెంట్ ఉండకూడదు. ఈ కమిట్మెంట్ కర్మకాండలో ఉంటుంది, జ్ఞానంలో ఉండకూడదు. కర్మకాండలో ఉంటుంది. మమ అనగానే ఏమిటండి మమ అంటే ఫలానా నామధేయస్య అని కమిట్మెంట్ ఉంటుంది కర్మకాండలో. అది దాని మమ నామ ప్రథమం జాతవేద అనో మంత్రం ఉంటుంది. హే జాతవేద, ఓ అగ్ని, నా పేరు సమాజంలో ముందుకు వచ్చి ఇట్లా చూడవయా అనో ప్రార్థన. మమ నామ ప్రథమం జాతవేద. ఇంకా ఏదో ఉంది, నాకు మంత్రం గుర్తులేదు. అది కర్మకాండ లక్షణం. అక్కడ కర్త భోక్త ఉంటాడు. ఇక్కడ మరి అదేముండదు కదా, జ్ఞానకాండ కదా. కాబట్టి నేమ్ మీద ఆ మమ అనే అభిమానం ఉండకూడదు. పేరు పిలిస్తే ఉలిక్కిపడి రిప్లై ఇవ్వాలి. ఓ మనే పిలిచారా అని రిప్లై ఇవ్వాలి. మనే ప్రాక్టికల్ సెన్స్లో. అంతేగాని నాకు మళ్ళీ రిప్లై ఇవ్వకపోతే వాళ్ళు కంగారు పడతారు. ప్రాక్టికల్గా ఉంటారు కదా. కాబట్టి యూ హెవ్ టు రిప్లై అండ్ యూ హెవ్ టు రెస్పాండ్, ఆల్ రైట్. బట్ మమ నామ అనేది ఉండకూడదు. టైటిల్, ఇంటి పేరు, గోత్రం, మమ గోత్రం, గోత్రాల్లో గల మా గోత్రం గొప్పది అంటూ ఇలాగా ఆల్ కైండ్స్ ఆఫ్ మమకార ఉండకూడదు. తర్వాత అసలు వన్ హ్యాస్ టు లుక్ ఎట్ వన్ సెల్ఫ్. ఎలాగంటే వితౌట్ ది హౌస్, మై హౌస్ అనే హౌస్ లేకుండగా, మై పీపుల్ అనే పీపుల్ లేకుండగా, మై ప్రాపర్టీ అనేది లేకుండగా, మై టైటిల్స్, మై నేమ్, మై గోత్ర, మై దిస్, మై దట్, ఇవేమీ లేకుండగా వాట్ యామ్ ఐ? ఆర్ యూ సంథింగ్ ఆర్ ఆర్ యూ నథింగ్? యూ ఫైండ్ అవుట్. అంటే మేము మమ్మల్ని చెప్పంటే మేము చెప్తాం యు ఆర్ బ్రహ్మని చెప్తాం. బట్ యూ షుడ్ నో ఇట్. నేను యు ఆర్ బ్రహ్మని తత్వమసే నేనంటే ఏమైనట్టు? యూ షుడ్ నో ఇట్. ఇఫ్ యూ వాంట్ టు నో వాట్ ఆర్ యూ, ఫస్ట్ గెట్ రిడ్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ నాట్ యూ అండ్ యువర్స్ ఆల్సో. సో మై టైటిల్, రిమోట్ నేమ్, టైటిల్, ప్రాపర్టీ, మై ప్రాపర్టీ. ఎక్కడ ఉంటుంది ప్రాపర్టీ? ఎక్కడో ఉంటుంది, బాంబేలో ఉంటుంది ప్రాపర్టీ. వీడు ఇక్కడ కూర్చొని మై ప్రాపర్టీ అంటాడు. బ్యాంకులో మీరు ఫిక్స్డ్ డిపాజిట్ వేసి ఒక కాగితం ముఖేమో అల్మైరాలో పెట్టి మైది మైన్, ఏమిటి దీంట్లో మై ఏముంది అక్కడ? వాడు ప్రూవ్ చేసేదాకా మనం మై అని అనుకుంటూనే ఉంటాం. వాడు దెర్ ఈజ్ నో మైన్, దెర్ ఈజ్ నథింగ్ ఎనీ మైన్ అని వాడు ప్రూవ్ చేసేదాకా మనం మై అనుకుంటాం. వాడు బోర్డు తిప్పుతాడు, తిప్పితే ఇంకా అక్కడ మైన్ లేదు, ఏం లేదు. అభిమానం తప్ప ఏమీ లేదు. అభిమానం అలా కాదండి, అది డబ్బు వసూలు చేసుకున్నప్పుడు వస్తుంది కదా, వసూలు చేసుకున్నప్పుడు అప్పుడు అను మై అని, ఇప్పటి నుంచి ఎందుకు మై అంటాం? సో ఆ విధంగా, సో టైటిల్, ప్రాపర్టీ, ఇఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ మెంటల్లీ రిలింక్విష్డ్, మెంటల్లీ, ఫిజికల్గా మీరు రిలింక్విష్ చేయాల్సింది ఏమి ఉండదు. లెట్ మీ అష్యూర్ యూ, దేర్ ఇస్ నథింగ్ టు రిలింక్విష్ ఫిజికల్లీ. ఏం రిలింక్విష్ చేస్తారు ఫిజికల్లీ? దీన్ని సన్యాసము అన్నారు. సమ్యక్ న్యాస అంటే ఎక్కడ ఉండాల్సిన దాన్ని అక్కడ ఉంచడం. కారు ఎక్కడ ఉండాలండి? గరాజులో ఉండాలా, హృదయంలో ఉండాలా? గరాజులో ఉండాలి. డబ్బు ఎక్కడ ఉండాలి? ట్రెషరీలో ఉండాలా, హృదయంలో ఉండాలా? ట్రెషరీలో ఉండాలి. అంతే.
కొడుకు ఎక్కడ ఉండాలి? కాలేజీ హాస్టల్లో ఉండాలా, హృదయంలో ఉండాలా? కాలేజీ హాస్టల్లో ఉండాలి. మరి హృదయంలో ఏముండాలి? పరమేశ్వరుడు ఉండాలి. ఎందుకంటే హృదయ కుహర మధ్య హార్ట్ ఈస్ ది టెంపుల్. హృదయంలో హార్ట్ ఈస్ ది టెంపుల్. హృదయం టెంపుల్లో ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. కాబట్టి యూ జస్ట్ మేక్ ది మైండ్ ఎంప్టీ ఆఫ్ ఆల్ దీస్ acquisitions. Mentally you relinquish all and then find out what am I. You find out. That is the challenge. నిర్మమ అంచేత శంకర్లు అంటారు, బతకడానికి కావలసిన ముంత కర్ర మొదలైన సామగ్రి ఎందు కూడా, కమండలము దండము కంబళి మొదలైన వాటి ఎందు కూడా మమ అనే ప్రాక్టికల్ అవుట్లుక్ ఉండడంలో తప్పు లేదు, కానీ అభినివేశం మాత్రం వద్దు. ఎవరిలో నేనేదో జపం చేస్తున్నా, స్వామీజీ మీరు జపం చేసిన మాల నాకు కావాలి అని అడిగారు. ఎవరు హృదయంలో ఆ భావన కలిగింది, ఏదో పవిత్ర భావన, కానీ తప్పు భావన కాదుగా, మనం దాన్ని అప్రిషియేట్ చేయదగ్గ భావన, మన మీద ఉండే ప్రేమతో అలా అడిగారు. ఒక్క క్షణం అనిపించింది. ఏమనిపించింది? మన మాల వాళ్ళకి ఇచ్చేస్తే ఎలాగా అని అనిపించింది. గాడ్, ఐఎమ్ టెలింగ్ యూ, గాడ్ స్ట్రోక్ అనిపించింది. అలాగా మళ్ళీ వెంటనే అనిపించింది, మన మాల ఏమిటో, వాట్ ఈస్ దిస్ అని, అమ్మ మీరు తీసుకోండి చెప్పారు అని ఇచ్చారు. నేనేం డిడ్ ఐ లూజ్ ఎనీథింగ్? నా దగ్గర 10 మాలలు ఉన్నాయి. 10 మాలలకి కరువు ఏముందండి? సాధువులకు మెళ్ళో మాల కూడా వేస్తూ ఉంటారు. మాల అంటే ఏదో రుద్రాక్ష మాల అవి పారేస్తారు, పుష్పమాలలే కాదు, ఎవరో కొంతమంది మాల స్ఫటిక మాల వేస్తారు. అలాంటి మాలలు నా దగ్గర 6 ఉన్నాయి. అయితే కొంతమంది ఏమంటారు, ఆ మాలే జపం చేసిన మాలే, నేను జపం చేసిన మాలే నేను జపం చేయాలి, నేను భోజనం చేసిన కంచంలోనే నేను భోజనం చేయాలి, నేను కాఫీ తాగి కప్పులోనే నేను కాఫీ తాగి. ఇదంతా ఇలా ఉందా లేదా సమాజంలో? కొన్నింటికి కొంత ప్రాక్టికల్గా నేను తొడిగిన చొక్కాయే నేను తొడగాలని సమ్ ప్రాక్టికల్ ఆస్పెక్ట్ ఉండొచ్చు. సో అభినివేశవర్జిత, ఇది నా మాల అనే అభినివేశం కూడా అక్కర్లేదు. మాలన్నది ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ జపంలో కొంత సహకరించేటువంటి సాధనము, కొంత పవిత్రత కలిగిస్తుంది. అది చేతిలో మాల ఉందనుకోండి, ఇట్ గివ్స్ యూ ఎ ఫీలింగ్ అండ్ ఇట్ ఈస్ యూస్ఫుల్, కొంత యాంబియన్స్కి అనుకూలంగా ఉంటుంది. అంతేగాని దాని యందు మమ అనే అభినివేశం తప్పు. దేర్ఫోర్ జస్ట్ టు నెగేట్ దట్ రాంగ్ థాట్, జస్ట్ టు ప్రూవ్ టు మై సెల్ఫ్ దట్ థాట్ ఐ షుడ్ గెట్ రిడ్ ఆఫ్, ఐ గేవ్ దట్ మాల టు హర్. ఆ తర్వాత ఆమె బాధపడ్డారు, అయ్యో మీ మాల మీరేమీ చింత చేయకండి, మీరు ఆ కాంప్లెక్స్ మీరేం పెట్టుకోదు, అది మీదది, ఇంక ఇట్ ఈస్ నో మోర్ మైన్, యూ యూజ్ ఇట్, యూ ఆర్ గోయింగ్ టు యూజ్ ఇట్. అంతేగాని ఓ మాల ఒకటి స్పెషల్గా తయారు చేయించడం, ఇది నా మాల అంటూ ఉన్నాం, తర్వాత మనిషి వస్తాడు అన్నట్టుగా కాదు. సో దేని యందు కూడా మమ అనే అభినివేశం వద్దు. వెరీ బిగ్ థింగ్ ఇట్ ఈస్. సో ఈవేళ నేను చెప్పిన పాఠం లోక వ్యవహారానికి చాలా విడ్డూరంగా విరుద్ధంగా ఉంటుంది, మీరు గమనించి ఉంటారు. నేనే ముందే ఊహించాను, కానీ నేను ఏం చేయను, దేవుడు నా ప్రారంభం నాకు అలా చేసి పెట్టాడు. ఆ భాష్యం, ఆ మంత్రం, ఆ శ్లోకం, దానికి ఆ అర్థం, ఐ కెనాట్ హెల్ప్ ఇట్, ఐ కెనాట్ హెల్ప్ అదర్వైజ్. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. అదొక దర్పణం, అదొక అద్దం. ఆ అద్దంలో మన ముఖం చూసుకుంటే మన ముఖం చాలా వికృతంగా కనపడుతుంది, చాలా కలుషితంగా కనపడుతుంది. ఇదేమిటి ఇక్కడ మమ హం హం, చాలా కలుషితంగా కనపడుతుంది. కనపడ్డప్పుడు అద్దాన్ని అటాక్ చేయకూడదు. సినిమా తెర మీద బొమ్మలు బాగోలేకపోతే సినిమా తెరని అటాక్ చేయకూడదు, డైరెక్టర్నే ఉండబట్టుకోవాలి వెళ్ళి. సో కాబట్టి గీతను మనం క్రిటిసైజ్ చేయకూడదు, అటాక్ అంటే దాని మీద ఈజ్ ఇట్ పాసిబుల్ అనే క్వశ్చన్స్ రేస్ చేయకూడదు. మన ముఖం ఇలా వికృతంగా ఆత్మ శోధన చేసుకోవాలి. అలాగే ఇంట్రాస్పెక్ట్ అంతర్ముఖంగా పరిశీలిస్తే దట్ ఈస్ హౌ ఎ పర్సన్ గ్రోస్. ఇట్స్ ఎ గ్రోత్. థింక్ అబౌట్ ఇట్. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణముద్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.